హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు కూడా క్రేజీ ఫ్యాక్ట్స్ తో మేము ముందుకు వచ్చేసాం. మా వీడియో చూసిన వాళ్ళు అయితే పూర్తిగా చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. మీరు లైక్ కొడితేనే మా వీడియో అనేది రీచ్ పెరుగుతుంది. దయచేసి వీడియో లైక్ చేయండి, అప్పుడే మా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1, త్రివిక్రమ్ సినిమాల్లో హీరోలు భుజాల మీద బ్యాగ్లు వేసుకుని ఎక్కడికి వెళ్తూ ఉంటారు. త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఎప్పుడూ ఒక కామన్ పాయింట్ అనేది ఉంటూనే ఉంటుంది. ఆ కామన్ పాయింట్ ఏంటి ఈ రోజు మాట్లాడుకుందాం. త్రివిక్రమ్ సినిమాలు అంటే పంచులు వేయడాలు ఏమో కానీ హీరోలు బ్యాగులు మోయడాలు మాత్రం కామన్ గా ఉంటాయి. అసలు త్రివిక్రమ్ గారి సినిమాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఏదైనా ఒక సినిమా నుంచి మరో సినిమాని పుట్టించడంలో త్రివిక్రమ్ గారికి సాటే లేదు. త్రివిక్రమ్ గారు తీసిన సినిమాలన్నీ మాక్సిమం కాపీ సినిమాలే, కానీ ఆయన రాసిన మాటలతో మనల్ని ముగ్ధుని చేస్తాడు. అందుకే ఎన్నిసార్లు చూసినా తన సినిమాలు అయితే చూడాలనిపిస్తుంది మనకు. అతడు సినిమాలో హీరో ఫుల్లీ కమర్షియల్, క్లవర్ కిల్లర్. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఒక పల్లెటూరుకి వెళ్ళిపోతాడు. అంటే ఒక చోటు నుండి మరొక చోటుకు మారుతాడు, అజ్ఞాతవాసాన్ని అనుభవిస్తాడు. జల్సా సినిమాలో హీరో నక్సలైట్, చదువుకోవడానికి బయటకు వచ్చేస్తాడు, జనజీవన స్రవంతిలో కలిసిపోతాడు. అంటే హీరో ఒక చోటు నుంచి మరో చోటుకు మారుతాడు, అజ్ఞాతవాసాన్ని వీడతాడు. కలేజా సినిమాలో హీరో టాక్సీ డ్రైవర్, ఒక పని మీద రాజస్థాన్ వెళ్తాడు. అక్కడ ఒక పల్లెటూరు వారికి దేవుడవుతాడు. అంటే హీరో ఒక చోటు నుండి మరో చోటుకు మారుతాడు. అంటే ఇక్కడ వనవాసవనాలో ఉపవాసవనాలో దేంటో నాకు తెలియదు కానీ మొత్తానికైతే తన ఊరి నుంచి అయితే బయటకు వచ్చేస్తాడు. అత్తారింటికి దారేది సినిమాలో కోటీశ్వరుడు అనే హీరో అత్తను వెతుక్కుంటూ ఇండియాకి వచ్చేస్తాడు. అలా హీరో వారు ఒక చోటు నుంచి మరో చోటుకు మారుతాడు. ఇది హీరో బంధువుల దృష్టిలో అజ్ఞాతవాసం, హీరో దృష్టిలో వనవాసం. పూర్తిగా కథానాయక ప్రాధాన్యత ఉన్న సినిమా అయినా సరే దీన్ని వదలలేదు. హైదరాబాద్ లో ఉండే హీరోయిన్ ఈస్ట్ గోదావరి జిల్లాలోనే అత్తారింటికి వస్తుంది. అంటే ఆవిడ ఒక చోటు నుంచి మరో చోటుకు మారుతుంది. ఇది హీరోయిన్ తండ్రి దృష్టిలో జ్ఞాతవాసం, తల్లి దృష్టిలో అజ్ఞాతవాసం. జూలై సినిమాలో హీరో వారు విశాఖపట్నంలో ఉంటారు. కోటాను కోట్లు కుంభకోణానికి సంబంధించి ప్రధాన సాక్షి కావడంతో హీరో ఇక్కడ అజ్ఞాతవాసానికి వెళ్లాల్సి వస్తుంది. హైదరాబాద్ కు మకం మారుతుంది. అంటే ఇక్కడ హీరో వారికి స్థానచలనం తప్పదన్నమాట. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా మరీ విచిత్రం. పాపం ఈ చిత్రంలో హీరో గారికి 2 స్థాన చలనాలు. ఒకటి జీవన పరంగా, అంతస్తుల నుంచి పతన వ్యవస్థకు చలనం. మరొకటి స్థానం పరంగా, తన తండ్రి అమ్మిన స్థలాన్ని రాజేంద్ర ప్రసాద్ గారికి ఇప్పించేందుకు తమిళనాడు బోర్డర్ కు పైనుండి అవుతాడు హీరో. అజ్ఞాతవాస సినిమా అయితే అసలు పేరులోనే అజ్ఞాతవాసం ఉంది. ఈ సినిమా గురించి ఇంకా చర్చ అనవసరం. అరవింద్ సమేత వీరరాఘవ, ఈ సినిమాలోనూ అంతే. హీరో గారు ఎంట్రీనే విదేశాల నుంచి రాయలసీమకు వస్తారు. తండ్రి చనిపోగానే తాను అజ్ఞాతంలోకి వెళ్లడమే సమస్యలకు పరిష్కారం అని భావిస్తాడు. ఇక అలా వైకుంఠపురంలో అసలు వద్దులేండి, ఈ సినిమాలో హీరో గారికి నెలల పురిటిలోనే స్థానం చలనం తప్పదు. అంతేకాదండి, మాటల మాంత్రికులు వారు రచయితగా వ్యవహరించిన నువ్వు నాకు నచ్చావు సినిమాలోనూ హీరో ఎక్కడి నుంచో మరెవరో ఇంటికి వలస వెళ్ళిపోతాడు. మల్లేశ్వర సినిమాలో యువరాణి వారు తన ప్యాలెస్ నుంచి ఎక్కడో వైజాగ్ కు ఆత్మరక్షణార్థం వలస వెళ్ళిపోతుంది. త్రివిక్రమ్ గారి సినిమాల్లో మనకు కనిపించే ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామాలు, వైజాగ్, హైదరాబాద్ లో ఉంటాయి. మన గురూజీ గారు తన సినిమాల్లోని సన్నివేశాలనే కాపీ కొడుతూ తన మరో సినిమాలో జత చేస్తుంటారు. మాంత్రికుల వారు ఫైట్లో ఎక్కడో చోటు నుంచి కాపీ కొట్టాల్సింది. యుద్ధం డైలాగులు అన్ని సినిమాల్లోనూ కామన్గా ఉంటాయి. త్రివిక్రమ్ గారు తన సినిమాల్లో మహాభారతం, రామాయణం గ్రంథాల్లోని సన్నివేశాలను ఉదాహరణలుగా దండిగా మాటల రూపంలో దట్టిస్తుంటారు. ఆయన సినిమాల్లోని కథలపై కూడా ఈ ప్రభావం ఉంది కాబోలు. మహాభారతానికి కీలకం పాండవుల వనవాసం. దాంతో పాటు ద్రౌపది సమేతంగా పాండవులు వేషాలు మార్చి అనుభవించిన అజ్ఞాతవాసం కూడాను. రామాయణానికి రాములు వారి సీతా సమేత వనవాసం కూడా కీలకమే. అందువల్లే త్రివిక్రమ్ గారు హీరోను స్థానచలనం చెందించడమో అజ్ఞాతవాసానికో వనవాసానికో పంపించడమే చూస్తాం. ఇలా అజ్ఞాతవాసానికి పంపిస్తే హిట్ అవుతుందనే స్థిర నిర్ణయానికి వచ్చేస్తుంటారు కాబోలు త్రివిక్రమ్ గారు. అందుకే మనల్ని ఆయన అజ్ఞాతవాసంలోకి గాని అజ్ఞాత లోకంలోకి గాని తీసుకెళ్తూ ఉంటారు. నెంబర్ 2, అమెరికా కాలిఫోర్నియాలోని లోయను మృత్యులోయ అని ఎందుకంటారు? 134 డిగ్రీల ఫారెన్హీట్ అంటే 56 డిగ్రీల సెల్సియస్ వేడితో బగబగమండే ఎడారి ప్రాంతం ఈ లోయ. లోయ అంటే నిజంగానే లోయ ఏమీ కాదు, చుట్టూ కొండలున్న ప్రాంతం. ఉత్తర అమెరికాలో తూర్పు కాలిఫోర్నియాలోని ఎడారి డెత్ వ్యాలీ. ఇది ఉత్తర మోజోవా ఎడారిలో గ్రేట్ బేసిన్ ఎడారి సరిహద్దుల్లో సముద్ర మట్టానికి 282 అడుగుల దిగువన ఉంటుంది. సముద్ర మట్టం కంటే తక్కువ బేసిన్ చుట్టుపక్కల ఉన్న పర్వతాల ఆకృతి కారణంగా చాలా వేడిగా ఉంటుంది. దీన్ని నేషనల్ పార్క్ గా ప్రకటించారు. పార్క్ అనగానే ఉద్యానవనం అనుకుని ఎగరేసుకుని వచ్చారు. ఇది ఎడారి ప్రాంతం. అలానే ఇక్కడ ఎవరు బతకలేరంటే వేడికి నిలబడే చెట్లు, పుట్టలు, మొక్కలతో పాటు ఇంకా మరికొన్ని జీవులు అయితే బతుకుతాయి. 34 డిగ్రీలకు మించిన వాతావరణంలో ఇమడలేని వారికి కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న పొడిబారిన వాతావరణం ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటికే నాలుక పిడిచగొట్టుకుపోయేలా చేస్తుంది. మనిషి నీరు లేకుండా 3 రోజులు ఉండగలడు, కానీ ఇక్కడ 14 గంటలే. కాబట్టి వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళడం మర్చిపోకండి. ఏటా 5 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం. రికార్డు స్థాయిలో 134 డిగ్రీస్ వేడితో ఉన్న ఈ ప్రాంతం రికార్డు సృష్టించింది. చలికాలపు పగటి ఉష్ణోగ్రతలు మోస్తరుగా ఉన్న, రాత్రిపూట మాత్రం చాలా వేడిగా ఉంటుంది.
నెంబర్ 3, పేదవాడి ప్రేమ కోసం ఏకంగా 2500 కోట్ల ఆస్తిని వద్దనుకుంది. వివరంలోకి వెళ్తే 2500 కోట్లు విలువైన తన తండ్రి ఆస్తులకు ఏకైక వారసురాలు ఏంజెలిన్. కానీ తండ్రి ఆస్తి వద్దనుకుని ప్రేమను ఆమె ఎంచుకుంది. ఇంతకీ ఈమె ఎవరు, ఆమె ప్రేమ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్నేళ్ల క్రితం జపాన్ యువరాణి మాకో రాజు కుటుంబం నిబంధనలు పాటించకుండా సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇలా వివాహం చేసుకుంటే రాశిరికారిని వదులుకోవాలని హెచ్చరించిన ఆమె వెనకాడలేదు. ఈ నియమం ప్రకారం యువరాణి మాకో తన రాజ బిరుదును విడిచిపెట్టింది మరియు పూర్వీకుల ఆస్తిపై తన హక్కును కూడా వదులుకుంది. తాజాగా ఇలాంటి ఘటనే మలేషియాలో చోటు చేసుకుంది. ఏంజిలిన్ ఫ్రాన్సిస్ అనే యువతి తను ప్రేమించిన వ్యక్తి గురించి వేల కోట్ల రూపాయల సంపద త్యాగం చేసింది. ఆమె ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. మలేషియా బిజినెస్ టైకూన్ కుకే పెంగ్ కుమార్తె ఏంజెలిన్. తన తండ్రి కోట్లాది రూపాయల ఆస్తులకు ఆమె వారసురాలు. ఆమె తండ్రి ఆమెను యువరాణిలా పెంచాడు. ఉన్నత చదువు కోసం లండన్ వెళ్లిన ఏంజెలినా ఒక సామాన్యుడితో ప్రేమలో పడింది. ఆ యువకుడు పేరు జిడియా. సాధారణ కుటుంబానికి చెందిన జిడియా ఏంజెలినాను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఏంజెలిన్ తండ్రి మిస్ యూనివర్స్ ను మలేషియాలో వివాహం చేసుకున్నాడు. ఏంజెలినా ఈ దంపతుల కుమార్తె. కొన్నాళ్లకు తన భార్యకు విడాకులు ఇచ్చాడు ఏంజెలినా తండ్రి. కానీ తన కుమార్తెను తనతోనే ఉంచుకున్నారు. ఏంజెలిన్ ఉన్నత విద్యను పూర్తి చేయడానికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళింది. అక్కడ ఆమె జిడియా అనే యువకుడితో ప్రేమలో పడింది. ఏంజెలిన్ జిడియాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ ఏంజెలిన్ తండ్రి సంబంధాన్ని ఖండించాడు. జిడియా చాలా సాధారణ కుటుంబానికి నుంచి వచ్చినవాడని, అందువల్ల అతను తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయడానికి నిరాకరించాడు. అయితే ఏంజెలిన్ మాత్రం అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే కూతురు మొండితనాన్ని అడ్డుకునేందుకు ఆమెకు ఒక షరతు పెట్టాడు. నీకు ప్రేమ కావాలా, డబ్బు కావాలా ఎంచుకోమని కోరాడు. 2500 కోట్లు విలువైన తన తండ్రి ఆస్తులకు ఏంజెలిన్ వారసురాలు. కానీ తండ్రి షరతు విన్న క్షణంలోనే ఆమె ప్రేమను ఎంచుకుంది. ఏంజెలిన్ 2008లో జిడియాను వివాహం చేసుకుంది. ఇద్దరు హ్యాపీ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె ప్రేమ కథ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇది ఫ్యాక్ట్ అనగానే ఒక రియల్ ఇన్సిడెంట్ అయితే చెప్తాను. అది బెంగళూరుకు వెళ్తున్న రైలు రద్దీగా ఉంది. సెకండ్ క్లాస్ బోగిలో టీసీ చెక్ చేస్తుండగా ఒక 13 ఏళ్ల అమ్మాయి పట్టుబడింది. ఆ పిల్లను అనాల్సిన 4 మాటలు అని మరి కాన్సెప్ట్లో వచ్చే స్టేషన్లో దిగిపోమని కటవుగా చెప్పాడు టీసీ. ఆ మాటలకు బెక్కమొహం వేసుకుంది ఆ పిల్ల. ఇంతలో అదే బోగిలో ప్రయాణిస్తున్న సుధామూర్తి అంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య ఈ సన్నివేశాన్ని చూశారు. ఆమె టీసీతో అంతా చూస్తూనే ఉన్నానండి. ఉన్నట్టుండి ఇలా మధ్యలో ఆ పిల్లని దిగిపోమంటే ఎలా చెప్పండి? ఈ రైలు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి దాకా ఈ పిల్లకు టికెట్ ఇవ్వండి, జరిమానాతో పాటు నేను డబ్బులు ఇస్తాను అన్నారు. వద్దండి, ఇలాంటి వాళ్ళకు సాయం చేయకండి. ఇలా మీరు చేశారని తెలిస్తే మరొకరు టికెట్ లేకుండా ఎక్కుతారండి. ఇలాంటి వాళ్ళ పట్ల జాలి దయ వంటి చూడకూడదు అని టీసీ గట్టిగా అంటున్నాడు. అయినా ఆమె అవన్నీ పట్టించుకోకుండా అమ్మాయికి టికెట్ తీసిచ్చారు. ఆ తర్వాత సుధామూర్తి గారు ఆ పిల్లను చేరదీసి అడిగారు, ఎక్కడి నుండి వస్తున్నావు అమ్మ నువ్వు, ఎవరు ఏమిటి అనే వివరాలు అడిగారు. ఆ అమ్మాయి చెప్పడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి వచ్చింది. ఆమె తండ్రి తన తల్లి చనిపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. ఆయన కొన్ని రోజుల క్రితం చనిపోయాడు. తండ్రి ఉన్నంతకాలం సౌత్ తల్లి ఈ అమ్మాయిని బాగానే చూసుకుంది. తండ్రి పోయిన తర్వాత ఆ సౌతి తల్లి నానా మాట్లాడడం కొట్టడం చేస్తుంది. దాంతో ఆ నరకయాతన భరించలేక ఈ అమ్మాయి పారిపోయి రైలు ఎక్కింది. లక్ష్యం లేని దారి తెన్ను తెలియని జీవన ప్రయాణం ఆమెది. సుధామూర్తి గారు ఆమె చెప్పిందంతా విన్నారు. బెంగళూరు స్టేషన్ లో రైలు ఆగింది. ప్రయాణికులు దిగిపోతున్నారు. సుధామూర్తి గారు కూడా దిగిపోయారు. ఆమె కోసం కారు ఆగి ఉంది. ఆ కారులో ఎక్కుపోతున్న సుధామూర్తి గారి కళ్ళు ఆ అమ్మాయి కోసం చూశాయి. ఆ పిల్ల అక్కడే ఒక మూల నుంచుంది. ఆమె దగ్గర ఏమీ లేదు. కట్టుబట్టలతో వచ్చిన పిల్ల అమ్మాయి. సుధామూర్తి గారు దగ్గరికి వెళ్లి ఆ పిల్ల చేయి పట్టుకుని తనతో కారులో ఎక్కించుకున్నారు. దారిలో తన మిత్రుడు నడుపుతున్న అనాథాశ్రమానికి కారుని మళ్లించింది. అక్కడ మిత్రుడితో అమ్మాయి విషయం చెప్పారు సుధామూర్తి గారు. తర్వాత ఆమె మిత్రుడికి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు సుధామూర్తి గారు. ఆ మిత్రుడు ఆ అమ్మాయిని తన హోమ్ లో చేర్చుకున్నారు. ఆ అమ్మాయిని చదివించారు. ఆమెకు ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం వచ్చింది. కంపెనీ వాళ్లే ఆ పిల్లను అమెరికా పంపించారు. ఈ కాలం అంతా గిర్రను తిరిగింది. అమెరికాలో ఉన్న కన్నడ వాళ్ళు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుధామూర్తి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆమె ఆ కార్యక్రమం కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఒక అమ్మాయి దగ్గరుండి సుధామూర్తి గారి అవసరాలన్నీ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆఖరి రోజు సుధామూర్తి గారు లాడ్జింగ్ కట్టాల్సిన బిల్లు కోసం కౌంటర్కి వెళ్లారు. అయితే కౌంటర్లో వాళ్ళు వద్దండి, మీ బిల్ అంతా ఒక అమ్మాయి కట్టేసిందని అన్నారు. ఎవరా అమ్మాయి చెప్పగలరా అని సుధామూర్తి గారు అడగ్గా ఓ 2-3 అడుగులు వెనకే ఉన్న అమ్మాయిని చూపించారు.
మీరు ఎందుకమ్మా నా ఖర్చుకు పే చేశారు అని అడగ్గా ఆ అమ్మాయి ఒకసారి రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నా నేను టీసీకి దొరికిపోయాను, దగ్గరుండి అప్పుడు మీరు బిల్లు పే చేశారు. తన జీవితంలో జరిగిన సంఘటన చెప్తుంది ఆ పిల్ల తానేనంది. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను, కనీసం నాకు ఈ ఒక్క చిన్న అవకాశం అయినా కలిగింది మీకు బిల్ పే చేయడం ద్వారా, నా వల్ల అయిందేదో అంటూ ఆ పిల్ల సుధామూర్తి కాళ్ళకు కన్నీటితో దండం పెట్టింది. ఆ పిల్లని చూసిన సుధామూర్తి గారు ఆశ్చర్యపోయారు, ఆమెను గట్టిగా హత్తుకున్నారు. ఇద్దరు కళ్ళల్లో తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేసాయి. అందుకే సాయం చేయాలి, ఒకవేళ వారు మోసం చేస్తే వాళ్ళు ఏనాటికైనా కర్మ అనుభవిస్తారు. నిజంగా వారికి అవసరమైతే నిజమైతే ఒక జీవితమే మన వల్ల ఆనందిస్తుంది. ఈ స్టోరీ అనేది చాలా వైరల్ అయింది. ఇది చాలా మంది నిజమని నమ్మారు, కానీ ఇది నిజం కాదు. యాక్చువల్గా ఇది శ్రీలంకలోని ఒక రైటర్ రాసిన బ్లాగ్లో ద స్పీకింగ్ ట్రీ అనే బ్లాగ్ నుంచి తీసుకున్న స్టోరీని ఇలా కల్పించి ఇలా స్టోరీ కింద వెళ్ళారు. సో ఈ స్టోరీ అయితే ఫాల్స్ మాట.